హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏదైనా కొత్త మూవీ ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆ ప్రమోషన్ కంటెంట్ ని అందరూ పాజిటివ్ గా తీసుకోకపోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఇది చాలా కామన్. మంచి హిట్ సినిమాలకు కూడా అలాంటి కామెంట్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందరికీ పాట ట్రైలర్ నచ్చకపోవచ్చు, అందరూ దానిని మెచ్చుకోకపోవచ్చు. చాలా మంది దర్శక నిర్మాతలు ఇలాంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ గుంటూరు కారం మూవీ టీం మాత్రం నెటిజన్ల అభిప్రాయంపై చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఇప్పటి వరకు గుంటూరు కారం నిర్మాతలు టీజర్, పోస్టర్లు, దమ్ మసాలా పాటను విడుదల చేశారు. వీటిలో ప్రతి ఒక్కటి అభిమానులకు నచ్చింది. వారు బృందాన్ని మెచ్చుకున్నారు. 2 రోజుల క్రితం విడుదలైన ఓ మై బేబీ పాటకి మాత్రం చాలా వరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. నిరాశ చెందిన కొందరు హార్డ్ కోర్ అభిమానులు మూవీ టీం పై విమర్శలు కురిపించారు. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వినిపించడం కొత్తేమీ కాదు. ప్రతి సినిమాకి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎవరూ దానిపై స్పందించరు. ఎందుకంటే తదుపరి కంటెంట్ బాగా పనిచేస్తే అదే వ్యక్తులు దానిని అభినందిస్తారు గనుక. గుంటూరు కారం టీం మాత్రం ఈ పాటకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఫ్యాన్స్ పై ఎదురుదాడికి దిగుతున్నారు. నిన్న రామజోగయ్య శాస్త్రి, నేడు నిర్మాత నాగవంశీ అభిమానులపై విరుచుకుపడ్డారు. ఈ మొత్తం అపజయం అనవసరంగా వార్తల్లోకి ఎక్కి సినిమాపై నెగిటివ్ బజ్ క్రియేట్ చేసింది. గుంటూరు కారం మూవీ టీం నిజంగా అనవసర విషయాలపై ఎక్కువగా స్పందిస్తున్నారనిపిస్తోంది. ఈ రియాక్షన్ తర్వాత మూవీ ఫలితంపై కూడా పడే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.